విశాఖ పెందుర్తి సేనాపతి శంకర్రావు భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మహాధర్నా. పెందుర్తి జీవీఎంసీ 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త టీడీపీ సీనియర్ నాయకుడు శంకర్రావు కుటుంబం భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ముఖ్యంగా పెందుర్తి మండలంలో విలువైన ప్రభుత్వ భూములు కాపాడాలని, భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై 4 రోజుల క్రితం రెవెన్యూ మంత్రితో పాటు సెక్రటరీ సిసోడియాకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి బర్తస్ నగర్ పార్టీ శాఖ కార్యదర్శులు ఎస్ అసిరినాయుడు, ఏ అన్నపూర్ణ, పార్టీ సభ్యులు ఎం రాము, ఏ రమణ, ఏ అరుణ, కె రజని, అనురాధ, పరశురాం, పార్టీ సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు అప్పటి ఎమ్మెల్యే అదీప్ రాజు గారు కూడా చూసి చలించి వాళ్ళకి 3 చేతి పంపు బోర్లు కూడా జీవనంతో నిధులతో వేయించారు. ఇల్లు కమ్మలీలు కారిపోతున్న ఉన్నతాధికారులకు వారాలుగా చెప్పి రేకుల సెట్ వేయించి ఇంటి పనులు కూడా ఇచ్చింది. ఇది ఇలాగా ఉండగా ఒక 15 రోజుల క్రితం 97వ కార్పొరేటర్ భర్త వసంత గారి భర్త సేనాపతి శంకర్రావు పిలిపించి, మిమ్మల్ని పిలిచి పెద్దవారు ప్రజాప్రతినిధి కమ్యూనిస్టు పార్టీగా మేము ఏ స్థాయిలో ఉన్నాం, ప్రజాప్రతినిధి పిలిస్తే వెళ్తాం, మేము మాకు ఆ యొక్క సౌలభ్యం దీపం మేము ఇస్తున్నాం. ఆయన యొక్క కాలనీ అభివృద్ధి చేయాలంటే లక్షల రూపాయలు ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసి ఇస్తే నేను కాలనీని డెవలప్ చేస్తా ఉన్నాడు. దీనికి సాక్ష్యం ఆయన ఇంట్లోనే బయట మాట్లాడి ఇంటి ముందు కెమెరా కూడా ఉంది. ఆ కెమెరా వాయిస్ రికార్డ్ అయితే మీరు ఓపెన్ చేయమని అడగండి, ఒకళ్ళు ఉంటే అందులో ఉంటుంది. డబ్బులు ఇవ్వమని అడిగారు. కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రోజు మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరు తీసుకోలేదు. పేదవారి ఇల్లు కోసం మేము కట్టుబడ్డాం. మేము 113లోనే 500 గజాలు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర కానీ ఇటువంటి కాగితాలు లేకుండా ఇంటి పని నెలగేదని జీవన్ సర్కార్ నడుస్తా ఉన్నాం. ఈ సేనాపతి శంకర్రావు గారి మీద గతంలో ఉన్నటువంటి ప్రజారాజు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారు 2011లో ఎస్ఎస్ స్వామి గారి ఎంఆర్ఓ ద్వారా సేనాపతి కుటుంబం 2 ఎకరాల పైమాత భూ కబ్జాలు చేసింది, వెంటనే వీళ్ళపై ల్యాండ్ గారు కేసు వేయాలని ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారికి వీఆర్ వాళ్ళకి అర్జెంట్ మెమో జారీ చేశారు. దాని మీద ఇప్పుడు చర్యలు లేవు. ఈ విషయం అలాగే ఇతర వైసీపీ పార్టీలు పెందుర్తి మండలంలోని జిల్లా వ్యాప్తంగా అనేక భూములు కబ్జా కోరలకు అయ్యాయి అని చెప్పేసి మా జిల్లా సెక్రటరీ గారు రాష్ట్ర మినిస్టర్కి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో లెటర్ ఇస్తే అది ఇచ్చారని చెప్పేసి ఇక్కడ పెందుర్తిలో కొంతమంది ఏమో పేదలు ఉన్నటువంటి చిరముసలు సీతలు కోల్పించారు. పైగా దీనికి ఏమో టీపీఓ తేజ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు అతగాడు చేస్తున్న అక్రమ నిర్మాణాలు పక్కన పెట్టి శంకర్రావు వీరొక ఎంగిలి బెతికి తిని బతుకుతున్నావా, ప్రజలు కడుతున్న ఇంటి పనులు బట్టి జీతాలు తీసుకుంటామని టీపీఓ గారిని సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విషయంలో వివరణ అడిగితే ఇప్పుడు వివరణ ఇవ్వలేదు. ఈయన గట వీఆర్ వాళ్ళు సచివాలయాలు కాగితాలు తీసుకొచ్చి ఇవ్వాలట. ఈయన ఏం చేస్తాడు, ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారులు కాగితాలు చూపించాం. మేము ఏం చెప్పాం, కలెక్టర్ గారికా, సీఎం గారికా, లేకపోతే ఎంఆర్ఓ గారికా, వీఆర్ఓ ఆర్ఐకా, సిఏ గారికా ఎవరికైనా కాగితాలు చూపిస్తాం. అది కాదట 496 సచివాలయ సిబ్బంది వచ్చారు, కాగితాలు శంకర్రావు గారికి ఇవ్వాలట. వాళ్ళు వచ్చి ఈయన డబ్బులు అడుగుతారట. ₹1,00,000 గిరిపేద 2లో ఉన్న కాలనీ వాళ్ళకి పడకుంది, వాళ్ళకి ఇంటి పన్ను ఉంది, కరెంట్ మీటర్ ఇంటి పట్టా ఉంది, రేకుల చెట్టు కట్టుకుంటే ₹1,00,000 ఇవ్వమని చెప్పి మంచి పంపించాడు, ఇవ్వలేదని చెప్పి సిపిఓ తేజను ప్రెషర్ పెట్టి సిపిఓ తేజ కూడా అందులో దొంగ, అతని మీద కూడా ఏసీబీ దాడులు చేయాలి, ఇల్లు పడగొట్టించాడు. మేము సేనాపతి శంకర్రావు కానీ ఈ పెందుర్తి మండలంలో భూ కబ్జాదారులు అందరూ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, పేద ప్రజలు జోలికి వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ ఇంటూ భూ కబ్జాదారులను తేల్చుకునేందుకు మీరు ఆగము. మేము మా వెనకలో జనాల సమాజంతో జైళ్ళకి ఉద్యమాలకు అలవాటు పడిన వాళ్ళమే. మా ఇల్లు మా కమ్యూనిస్ట్ పార్టీ జోలికి, పేద ప్రజల జోలికి, వ్యవస్థను పాడు చేస్తా ఉన్న ఏ ఒక్క నాయకుడి కోసమైనా చేసిన అవినీతి పట్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడతాం. తక్షణ ఉద్యమం ఎక్కడ తాగదు. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారికి మీడియా వేదిక అలాగే ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు సేనాపతి శంకర్ యొక్క భూ కబ్జాలకి మీరు అండగాస్తున్నారా చెప్పాలి ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం. ఆయన ఏమనంటే నేనే ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నాడు పేద ప్రజలందరికీ, కార్పొరేట్ శంకర్రావు గారు భర్త శంకర్రావు గారు. కానీ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పునరాలోచించి శంకర్రావు గారి మీద వెంటనే దర్యాప్తు చేయాలి. అలాగే ఇక్కడ ప్రభుత్వ అధికారులు దర్యాప్తు చేసి పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలా, బర్ధన్ నగర్ కాలనీకి సంబంధించి అభివృద్ధి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతూ ఏదైతే ప్రభుత్వం కబ్జా చేసుకునేంత పోరాడతాం, లేదంటే మా నాయకులు చెప్పినట్టుగా 10 రోజులు డెడ్ లైన్ ఇచ్చి తర్వాత ప్రభుత్వ భూములు అన్నింటిలో మేమే పేద ప్రజలు సమీకరించి జెండాల పార్టీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు సిపిఐ పెందుర్తి శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టాం. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిలవాడ గ్రామ సర్వే నెంబరు 185లో ఎన్నో ఏళ్ల నుండి పేద ప్రజలు పాకలు వేసుకుని నివాసం ఉండి ఇళ్ల పట్టాలు ఇవ్వమని మొత్తుకుంటే, వాళ్ళకి కనీసం విద్యుత్తు మంచినీళ్లు సరఫరా చేయమని మొత్తుకుంటే వాళ్ళు దిక్కు చూసిన పాపాన్ని పోలేదు సరికదా. ఇంకొక పక్క బడా పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు
ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అధికార దర్బాన్ని ఉపయోగించి వేల ఎకరాలు, లేకపోతే వందల ఎకరాలు, లేకపోతే ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు ఇవన్నీ కబ్జాలు జరుగుతున్నాయని మేము రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగారి సత్యప్రసాద్ గారికి మొన్న మేము ఇచ్చాం పార్టీ తరఫున. ఒక్క పెందుర్తి మండలంలోనే కాదు, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ కబ్జా జరుగుతున్నాయి. వీటిని కాపాడితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది, ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాలు ఉంటాయని మేము ఇచ్చాం. అందులో భాగంగానే పెందుర్తి మండలంలో కబ్జాలకు గురైన భూముల మీద కూడా ఇచ్చాం. దాన్ని కక్ష పెట్టుకొని పేద ప్రజలు ఎక్కడైతే పాకలేసి నివాసం ఉంటున్నారో వాళ్ళని ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు పురుగొల్పి వాటిని నేలమట్టడం చేయడం, ఇది ప్రజాప్రతినిధులైనటువంటి మీకు తగునా? మీకు మాత్రమే అరుగుతుందా ప్రభుత్వ భూములు ఎకరాలు కాజేసి మీ కుటుంబాల పేరుని పెట్టుకోవడానికి? ఇది చాలా అన్యాయం కదా. ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నాం, మిమ్మల్ని అందుకే ఎన్నుకున్నామా మీ కోట్లేసి. గత ప్రభుత్వంలో భూములు కబ్జాలు జరిగినాయని బొగ్గాలు పెట్టారు కదా, వాళ్ళకు ఒక న్యాయం మీకో న్యాయమా? అయినా మేము మీ జోలికి రావట్లేదు, మా మీద ఎందుకు విడిచిపడుతున్నారు? మీరు చేసిన పనులన్నీ చేసుకుంటూ పోతూ పేద ప్రజల జోలికి వస్తున్నారు. సిపిఐగా దీన్ని సహించం. మీరు పేద ప్రజల జోలికి రావడం మానండి, వీళ్ళకి పట్టాలు ఇప్పించండి, వీళ్ళకి ఇల్లు స్థలాలు ఇప్పించి నిర్మాణం చేయండి ఇల్లు. అప్పుడు మీరు మంచి ప్రజాప్రతినిధులని మేము అనుకుంటాం. అంతేగాని సామాన్యులు వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళు ఏం చేస్తారు, మేము గెట్లు కప్పుకుంటాం, ఎకరాలు కాజేస్తాం అంటే సిపిఐగా మేము చూస్తూ ఊరుకోం. మీకు నిజమైన ప్రజాప్రతినిధులు, చిత్తశుద్ధుల ప్రజాప్రతినిధులు అయితే ఈ 155లో నివాసం ఉంటున్న పేదలందరికీ ఇల్లు ఇప్పించండి. 185 సర్వే నెంబర్లో ఏళ్ళుగా ఉన్నారు పేదలు, దళితులు, వెనకబడిన తరగతులు ఉన్నారు. వీళ్ళేమి రోడ్డు పక్కన కబ్జాలు చేసిన వాళ్ళు కాదు. అందుకని మీరు ఆలోచన చేసి వెంటనే న్యాయం చేయాలని మేము సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము వినతిపత్రం ఇవ్వడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వ అధికారులు స్పందించి పేదలందరికీ న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్పొరేటర్లు కబ్జా అంటున్నారు కదా, కార్పొరేటర్ పేరు చెప్పగలరా? చెప్పక తప్పదా? చెప్పండి. గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ 97. ఇంకా అంతగానే మీకేముంది? రోడ్డు పక్కనే 500 గజాలు ఆక్యుపై చేసి ఇళ్ల స్థలాలు కట్టుకున్నారు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. ఏ పార్టీకి కార్పొరేటర్? గతంలో వైసీపీ, ఇప్పుడు టీడీపీ. పేర్లు చెప్పగలరా? ఎందుకు ఇంక 97వ కార్పొరేటర్, అంతకన్నా ఇంకేంటి మీకు? పేరుతో ఏం అక్కర్లేదు, మా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. భయపడుతున్నారు సార్? మాకేం భయం లేదు. మాకెందుకు భయం? కమ్యూనిస్ట్ పార్టీకి ఏం భయం అక్కర్లేదు. సేనాపతి శంకర్రావు అంతమంది మమ్మల్ని దేవుడు, ఇదిగో సేనాపతి శంకర్రావు కుటుంబీకులు ఇంత అన్యాయం చేశారని మండల తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్